This conference will now be recorded. Okay, so like as I mentioned, we are done with the one module. Okay, so one module లో చాలా క్లాసులు అటెండ్ అయ్యా. లాస్ట్ 2 or 3 క్లాస్ అటెండ్ అవ్వలేనుకుంటా. దానికి వీడియోస్ అన్ని ఇప్పిస్తాను, బట్ కోర్స్ మొత్తం అయితే వీడియోస్ ఇవ్వరు. అండ్ వీఆర్ డన్ విత్ వన్ మాడ్యూల్ విత్ రెస్పెక్ట్ టు విజువలైజేషన్. And we are going to start another module today, and that is going to be a user interface module. So like that module we are freshly starting from today, and it is going to take another 5 to 6 days of time. దాని తర్వాత మనం వేరే మాడ్యూల్కి వెళ్తాము. And for that I'm just opening a Power BI desktop. So I hope everyone installed Power BI desktop on your machines. So generally this tool will be useful to develop anything on a Power BI. So I just opened a Power BI desktop. Once you open a Power BI desktop, like if you want to work on anything on Power BI, we require a data. So data can be connected with a Power BI with the help of a get data option. So get data select చేసుకొని మన దగ్గర ఎక్సెల్ సోర్స్ ఉంటే ఎక్సెల్ అని చెప్తే that will ask us to browse the data. Okay, so నేను ఇక్కడ so I'm selecting a file and clicking on open. Excel, clicking on open. ఎప్పుడైతే మనం ఫైల్ ఇస్తామో పవర్ బిఐ ఏం చేస్తుందంటే ఆ ఫైల్లో ఉన్న మొత్తాన్ని అనలైజ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే 2 రకాల టేబుల్స్ చూపిస్తుంది. ఓకే, ఒకటి ఏంటంటే ఒక టేబుల్ విత్ బ్లూ హెడర్ ఉంది. ఓకే, రెండోది ఏంటంటే నార్మల్ గా బ్లూ ఇదేం లేకుండా ఉంది. ఇవన్నీ జనరల్ గా ఏంటంటే షీట్లు. ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో ఉన్న మల్టిపుల్ షీట్స్, ఆస్ట్రేలియా ఒక షీటు, డయాక్సన్ ఒక షీటు, డిపార్ట్మెంట్ ఒక షీటు, ఎంప్లాయ్ షీటు, ఆ షీట్లన్నీ చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ బ్లూ హెడర్ కూడా చూపిస్తుంది. ఈ బ్లూ హెడర్ అంటే ఏంటంటే లైక్ మనము జనరల్ గా ఎక్సెల్ లో ఒక్కొక్క షీట్ ఉండని, ఒక షీట్ లో మల్టిపుల్ టేబుల్స్ కూడా ఉండొచ్చు. దాన్ని పవర్ పివోట్ లో కంట్రోల్ టీ అని చెప్పేసి టేబుల్ క్రియేట్ చేస్తాం. ఒక సెలెక్టెడ్ ఏరియా మొత్తాన్ని టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ అలా మాన్యువల్ గా క్రియేట్ చేసి ఉంటే వాటిని ఇక్కడ చూపిస్తుంది. సో వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద టేబుల్ వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ దాని తర్వాత క్లిక్ ఆన్ లోడ్ అంటాం. సో ఈ ఫైల్ మేము ఇస్తాం ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేసి గెట్ డేటాలోంచి ఎక్సెల్ కానీ ఇక్కడున్న ఎక్సెల్ కానీ కొట్టేసి ఆ ఫైల్ని బ్రౌజ్ చేసుకుంటే అక్కడ టేబుల్స్ చూపిస్తున్నాయి. ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకొని లోడ్ చేసుకోవాలి. మీరు ఏ డేటా లోడ్ చేసినా సరే, ఇఫ్ యూ కనెక్ట్ విత్ ఎనీ డేటా దట్ విల్ బి అవైలబుల్ హియర్ ఎట్ రైట్ సైడ్ ఫీల్డ్స్. ఇప్పుడు దాకా ఈ ఫైల్లో పవర్ బిఐ ఫైల్లో సేల్స్ డేటా అని ఒక టేబుల్ మనం లోడ్ చేసాం. మనం లోడ్ చేసిన టేబుల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. దాని తర్వాత ఇక్కడ అరౌండ్ 35 విజువలైజేషన్స్ అయితే ఉన్నాయి. ఈ విజువలైజేషన్స్ వాడుకొని మీరు లోడ్ చేసిన డేటాను వాడుకొని విజువల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఈరోజు కొంతమంది ఫ్రెష్గా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యారు, అండ్ ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి కంటిన్యూ అయిన బ్యాచ్కి విజువలైజేషన్స్ మొత్తం తెలుసు. ఓకే, బట్ మనం ఇప్పటి నుంచి కంటిన్యూ అవడానికి విజువలైజేషన్ తెలియాల్సిన అవసరం లేదు. బట్ హై లెవెల్లో ఇలా మనకు కావాల్సిన విజువలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఇక్కడికి వాడుకుంటాము.
ఆటోమేటిక్గా విజువల్ వచ్చింది. ఇలా లోడ్ చేసుకున్న డేటాని విజువల్ సహాయంతో ప్రజెంట్ చేస్తాం. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ a visualizations module, we are going to understand when we are going to use a bar chart, when we are going to use a pie chart, and when we are going to use a map, table, matrix, card, slicer, donut, everything మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి కవర్ అవుతాయి ఫ్యూచర్లో. సో ఇలా we are going to create a visuals by selecting that visual and a field. ఓకే, సో ఇలా విజువల్స్ క్రియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఒక పేజ్ లో మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేస్తాము, మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేస్తాము, రిక్వైర్మెంట్ బట్టి విజువల్స్ క్రియేట్ చేస్తాము. సో ఇంతవరకు హై లెవెల్ సమ్మరీ, డేటా ఎలా లోడ్ చేస్తాము, విజువల్ ఎలా క్రియేట్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి కొత్త మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లైక్ హరిత అండ్ జెట్టి, ఇంతవరకు క్లియరా? Yeah, clear. Questions and layers. Jeti, are you clear still here? Am I audible? Okay. So whenever you create a visuals here, like you can create any number of visuals here, as I mentioned. Like I am going to take Hello, am I audible, sir? We can hear you, Jeti. Yeah, I'm just trying to catch up actually. Like, so we're just starting up with a new module, right? So, yeah, probably. So far we are not covered much, and I will share this video. Like from here onwards, if you can hear me, that would be helpful. We are going to start now. Yeah, sure. Okay. So now, so in Power BI, we are going to create a visuals like this based on our need, and then after, whenever you interact with one visual, ఒకదాన్ని క్లిక్ చేయగానే మిగతా డేటా అంతా ఫిల్టర్ అయింది. ఇంటరాక్ట్ అవ్వగానే ఫిల్టర్ అవుతుంది. ఈ బిహేవియర్ ఏమంటారంటే క్రాస్ ఫిల్టరింగ్ అంటారు, క్రాస్ హైలైటింగ్ అంటారు. ఓకే, సో క్రాస్ ఫిల్టరింగ్ ఆర్ క్రాస్ హైలైటింగ్ అంటారు. ఇది డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ ఎ పవర్ బిఐ. సో మనం ఇలా విజువల్స్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక యూజర్ ఒకవేళ సి వరకు చూద్దాం అనుకుంటే, ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తున్నాను, అమౌంట్ పేడ్ ఇక్కడ చూపిస్తున్నాను, బుక్ వైజ్ అమౌంట్ పేడ్ చూపిస్తున్నాను. బట్ ఈ స్పెసిఫిక్ బుక్ కి ఈ పెండింగ్ అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇంకొక విజువల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లిక్ చేయగానే సి స్పెసిఫిక్ పెండింగ్ అమౌంట్ అంట, సి స్పెసిఫిక్ టోటల్ అమౌంట్ అంతా కనబడుతుంది. సో ఈ బిహేవియర్ ఏమంటారంటే క్రాస్ ఫిల్టరింగ్ అంటారు. కొన్నిసార్లు ఇలా ఇంటరాక్ట్ అయినప్పుడు అదర్ విజువల్స్ అనేవి ఫిల్టర్ అవ్వకూడదు అనేది బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే లైక్ మనము విజువల్స్ క్రియేట్ చేసేప్పుడు ఇలాంటి కార్డులు రిపోర్ట్లో పైన చూపిస్తారు, అంటే సమ్మరీ చూపిస్తారు, ఇక్కడ డిఫరెంట్ విజువలైజేషన్స్ చూపిస్తారు, అండ్ ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ చూపిస్తారు, యూజర్ ఇష్టం వచ్చినట్టు ఫిల్టర్ చేసుకోవడానికి. ఒక ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఏమి ఫిల్టర్ చేసుకున్నా ఇక్కడ చేంజ్ అవుతూ ఉండాలి, బట్ నువ్వు ఏ స్టేట్లో ఉన్నా కానీ వాట్ ఈజ్ యువర్ ఓవరాల్ వాల్యూ అనేది ఇక్కడ మారకుండా చూపిస్తుండాలి అనే ఇంటెన్షన్ ఉందనుకో. అలా లైక్ ఏదైనా విజువల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఫిల్టర్ అవుతుంది, ఆ ఫిల్టర్ అవ్వకూడదు అనే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ విజువల్ ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ విజువల్ బార్ చార్ట్ సెలెక్ట్ చేస్తే ఇది ఫిల్టర్ అవ్వకూడదు. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే విజువల్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి ఎడిట్ ఇంటరాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ ఇంటరాక్షన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ప్రతి విజువల్కి 2 లేదా 3 ఆప్షన్స్ వచ్చినాయి. కార్డుకి అయితే 2 వచ్చినాయి,
పై చార్ట్కి అయితే 3 వచ్చినాయి. నువ్వు ఎప్పుడైతే ఇది అంటావో ఇక అది మారదు, నువ్వు ఏ సెలెక్ట్ చేసినా మారదు. బై డిఫాల్ట్ అది ఫిల్టర్ అయి ఉంటుంది. ఇది కార్డు కాబట్టి రెండే ఉంటాయి. ఇప్పుడు ఈ విజువల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విజువల్ వద్దు అన్నా నేను, అందువల్ల ఇప్పుడు నువ్వు ఏ సెలెక్ట్ చేసుకున్నా కింద ఇది మారట్లా రైట్. అండ్ ఇది నేను తీసాను అనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ విజువల్ అందరికీ సరిగా అర్థం కాకపోవచ్చు. ఇదేం చెప్తుందంటే నేను సి సెలెక్ట్ చేసుకున్నాను, సి సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సికి లైక్ అమౌంట్ పేడ్ అనేది లేదు, అండ్ ఓన్లీ ఇందులో కొంత హైలైటెడ్ పార్ట్ ఉంది, ఇందులో కొంత హైలైటెడ్ పార్ట్ ఉంది, అండ్ ఇందులో హైలైటెడ్ పార్ట్ లేదు. అంటే దానికి సికి అక్కడ ట్రాన్సాక్షన్ లేదన్నట్టు. లేనప్పుడు ఎందుకు చూపిస్తున్నావు అండి, ఇది అర్థమైతే అర్థం కావద్దా అంటే నీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఫిల్టర్ అనేది. ఫిల్టర్ అంటే ఏం చేసింది అంటే ఏం లేదు, నువ్వు ఏ సెలెక్ట్ చేసుకుంటే దాని వరకు ఫిల్టర్ చేసి చూపించింది. సి షార్ప్ ఆర్ C++ అంటే దానికి ఏముంటాయో చూపిస్తుంది. నువ్వు హైలైటెడ్ ఏం చూపించింది అంటే అది హైలైట్ అవుతుంది, ఈ స్పెసిఫిక్ పార్ట్ హైలైట్ అవుతుంది, బట్ ఓవరాల్ కూడా చూపిస్తుంది. సో క్రాస్ ఫిల్టరింగ్ అంటేనేమో ఇది నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెలెక్టెడ్ పార్ట్ స్పెసిఫిక్ ఉన్న కేటగిరీస్ ఫిల్టర్ చూపిస్తుంది, దాన్ని క్రాస్ ఫిల్టరింగ్ అంటాం. హైలైటింగ్ అంటే ఏంటంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న పార్ట్ వరకు హైలైట్ అయ్యి మిగతా చూపిస్తే క్రాస్ హైలైటింగ్ అంటాం. నన్ అంటే వద్దని. సో బై డిఫాల్ట్ గా ఈ క్రాస్ ఫిల్టరింగ్ కానీ క్రాస్ హైలైటింగ్ కానీ ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది పవర్ బిఐలో. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్, యూ కెన్ కంట్రోల్ దట్ బై సెలెక్టింగ్ దట్ విజువల్ అండ్ బై సెలెక్టింగ్ ఏ ఫార్మాట్ అండ్ ఎడిట్ ఇంటరాక్షన్స్. ఏ విజువల్కి ఇప్పుడు నాకు ఇందాక ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను, బార్ చార్ట్ చేసుకున్నా దీన్ని డిజేబుల్ పెట్టాను అంటే మీనింగ్ అంటే బార్ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫిల్టర్ అవ్వకూడదు, కానీ పై చార్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇది ఫిల్టర్ అయ్యింది. అంటే మనం ఏం చేసామంటే ఈ రెండింటి విజువల్స్ మధ్య ఇంటరాక్షన్ తీసేసాం. బట్ ఇది చేసినా కానీ పోకూడదు అనుకో, ఇక్కడ కూడా వచ్చి ఇది పెట్టాలి, అప్పుడు నువ్వు ఈ సెలెక్ట్ చేసుకున్నా ఇది రావు. సో ఇది క్రాస్ ఫిల్టరింగ్ అంటే, క్రాస్ హైలైటింగ్ అంటే, ఎడిట్ ఇంటరాక్షన్స్ అంటే. ఓకే, సో ఇంటర్వ్యూలో గ్యారంటీగా ప్రతి 4-5 ఇంటర్వ్యూలో ఒకసారి ఇది క్వశ్చన్ అడుగుతారు. దానికోసం వాడు 2-3 సినారియోలు చెప్తాడు. చెప్పే స్టోరీ అంటే చాలా మందికి విజువలేషన్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, బాస్ నా దాంట్లో ఒక బార్ చార్ట్ ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక స్లైసర్ ఉంటుంది, 2 స్లైసర్లు ఉంటాయి. ఈ స్లైసర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక విజువల్ ఫిల్టర్ అవ్వాలి, ఇంకో స్లైసర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకో టేబుల్ ఫిల్టర్ కాకూడదు, ఏం చేయాలంట. వాడికి ఎంత డెఫినేషన్ తెలియదు. క్రాస్ ఫిల్టరింగ్ అంటే ఏంటని అడిగినంత అడగడు. 10 ఇంటర్వ్యూలు ఒక దాంట్లో కూడా అడగడు, కానీ 10 ఇంటర్వ్యూలో 5 సార్లు ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఒక స్లైసర్ ఉంటుంది, 2 టేబుల్స్ ఉంటాయి, 3 విజువల్స్ ఉంటాయి, 4 విజువల్స్ ఉంటాయి, 2 ఫిల్టర్ అవ్వాలి, 2 ఫిల్టర్ అవ్వకూడదు, ఇలాంటి రిక్వైర్మెంట్ చెప్తారు. వెరీ సింపుల్ ఆన్సర్, యూ హ్యావ్ ఎడిట్ ఇంటరాక్షన్స్, బై యూజింగ్ దట్ ఎడిట్ ఇంటరాక్షన్స్ యూ కెన్ కంట్రోల్ ఇట్. ఓకే, ట్యాబ్లూలో కూడా ఈ ఫీచర్ ఉంది. ట్యాబ్లూలో ఎలా చేస్తారంటే పవర్ బిఐలోకే మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేస్తారు, కాకపోతే ట్యాబ్లూలో ఒక పేజ్కి ఒక విజువలే క్రియేట్ చేస్తారు, ఒక పేజ్కి ఒకటి చేస్తారు, ఒక పేజ్కి ఒకటి. దీని ఏబిసి అనుకున్నాం అనుకోండి, 3 పేజీలు, ఆ మూడింటిని కలిపి తీసుకొచ్చి ఒక పేజీలో పెడతారు, దాన్ని డాష్ బోర్డ్ అంటారు. ఓకే, ఆ ఏబిసి 3 డిఫరెంట్ పేజీలు చేసి ఆ 3ని తీసుకొచ్చి ఒక చోట పెడతారు. ఆ పెట్టిన దాన్ని డాష్ బోర్డ్ అంటారు. ఆ పెట్టాక మరి దీన్ని క్లిక్ చేస్తే ఇది జరగాలి, అండ్ దీన్ని క్లిక్ చేస్తే ఇది జరగాలి. అలా జరగడం కోసం సపరేట్ గా సెట్టింగ్ కాన్ఫిగర్ చేస్తారు. అప్పుడు నువ్వు ఏ క్లిక్ చేస్తే ఏ క్లిక్ చేస్తే బి అండ్ సి, బి క్లిక్ చేస్తే ఏ అండ్ సి జరిగింది. దీనికోసం సపరేట్ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇదంతా చేయడానికి పవర్ బిఐలో నువ్వేం ఎక్స్ట్రా చేయాల్సిన పని లేదు. ఒకే పేజీలో మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ కాన్ఫిగరింగ్. బై డిఫాల్ట్ విల్ ఫిల్టర్. నీకు వద్దు అనుకుంటే మాత్రం కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ కూడా ఎడిట్ ఇంటరాక్షన్ దగ్గరికి వెళ్ళి నో అని కొడితే సరిపోయింది, నన్ను కొడితే సెలెక్ట్ అయిపోయింది. సో ఇలాంటి ఉన్న బిహేవియర్ని ట్యాబ్లో ఎంత కాంప్లెక్స్ ఉన్నదాన్ని మల్టిపుల్ పేజ్లో క్రియేట్ చేసి దాన్ని మొత్తం ఒక చోట తీసుకొచ్చి దాని తర్వాత సెట్టింగ్స్ ఎనేబుల్ చేసేదాన్ని పవర్ బిఐలో ఈజీగా ఒక పేజ్లో చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రాస్ ఫిల్టరింగ్,
cross highlighting, edit interactions. And slicer ante like that is one of the visualization which is going to slice like a report page. అంటే ఇక్కడ విజువలైజేషన్స్ లో ఉంటాయి. స్లైసర్ అనేది కూడా ఒక విజువలైజేషన్. దాని వాడు ఏంటంటే యూజర్స్ అనేది రిపోర్ట్ ని ఫిల్టర్ చేయగలుగుతారు. ఒక డ్రాప్ డౌన్ లాంటిది ఇక్కడ చూపిస్తున్నాను. సో యూజర్ C# సెలెక్ట్ చేయగానే ఇది ఫిల్టర్ అయ్యింది. User can filter the report with the help of this one. సో ఇప్పుడు ఈ స్లైసర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఫిల్టర్ అవ్వకూడదు అనుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఇది నన్ను అని పెడతాం. నువ్వు ఏం సెలెక్ట్ చేసుకున్నా అది అంతే ఉంటుంది. సో దిస్ ఆల్ అబౌట్ ఎడిట్ ఇంటరాక్షన్స్, క్రాస్ ఫిల్టరింగ్ అండ్ క్రాస్ హైలైటింగ్. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇది కరెక్ట్ క్వశ్చన్. లైక్ ఇది ఏంటంటే ఆ స్పెసిఫిక్ పేజ్ వరకు, ఎందుకంటే నువ్వు ఏ విజువల్ ని క్లిక్ చేస్తే ఏమి జరగకూడదు అనేది ఆ పేజ్ లో చూసుకున్నావు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్లైసర్ అనేది వేరే పేజ్ లో ఉన్నది కాదు, ఈ పేజ్ లో ఉన్నది కదా. బై డిఫాల్ట్ స్లైసర్ ఏంటంటే ఆ పేజ్ వరకే ఫిల్టర్ చేసింది. బై డిఫాల్ట్ క్రాస్ ఫిల్టరింగ్, క్రాస్ హైలైటింగ్ అనేది ఆ పేజ్ వరకే వర్క్ అయితే. సో నీకు ఇంకో పేజ్ లో రాకూడదు అనుకుంటే ఇంకో పేజ్ లో మళ్ళీ విజువల్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఇదంతా పేజ్ స్పెసిఫిక్. ఎనీవన్ హ్యాస్ ఎనీ అదర్ క్వశ్చన్స్? Okay, fine. So that is the first topic as part of a new module. So the second thing, whenever you create any visual, book name wise profit చూపిస్తున్నా, ఇది ఒకటి క్రియేట్ చేశాను. దాని తర్వాత పై చార్ట్ క్రియేట్ చేశాను. నేనేం చేసా, విజువల్ సెలెక్ట్ చేసా, ఫీల్డ్స్ యాడ్ చేశా. విజువల్ సెలెక్ట్ చేసి ఫీల్డ్స్ యాడ్ చేశా. కలర్ బ్లూ కలర్ రావాలని నేను ఏం పెట్టలే ఇక్కడ, రైట్? ఇక్కడ ఆరెంజ్ రావాలని కానీ వేరే కలర్ రావాలని నేను చెప్పలా. అది పవర్ బిఐకి చెప్పు చేయండి. నేను ఏం చేసా అది చెప్పాలి. నేను ఏం చేసా అది చెప్పు. నేను ఏం చేసా గుర్తుందిగా, అంతవరకు చెప్పు. And you are done with all the modifications whatever they suggested. You implemented modification karaka and you enhanced అంతవరకు చెప్పు. అండ్ రివ్యూ కోసం ఇంకోసారి కనెక్ట్ అవుతా అని చెప్పు. ఈరోజు పవర్ బై వర్క్ చేస్తా అని చెప్పు. రిపోర్ట్ క్రియేషన్ అని చెప్పు. కొరి ఆల్మోస్ట్ అయిపోయింది. రివ్యూ చేయించుకొని నువ్వు దాన్ని పవర్ బైలోకి లోడ్ చేసేసి దాని తర్వాత థ్రెషోల్డ్ పెట్టేస్తాను. ఈరోజు క్లోజ్ అయిపోతుంది. సో ఈ కలర్స్ మాత్రం నేను ఇవ్వాలి. అది బై డిఫాల్ట్ వచ్చింది. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చకపోతే యూ కెన్ చేంజ్ ద కలర్. ఆ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో పాత మాడ్యూల్ అటెండ్ అవ్వడానికి తెలుసు, బట్ మిగతా కూడా కవర్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళేసి ఆ కాలమ్స్ అనేసి ఈ కలర్ మీకు ఏం కావాలంటే కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విజువల్ సెలెక్ట్ చేసుకొని ఆ స్పెసిఫిక్ విజువల్ ఫార్మాటింగ్ లోకి వచ్చి కలర్స్ అన్న చోట మీకు మల్టిపుల్ కలర్స్ కనబడతాయి. ఈ కలర్స్ మొత్తాన్ని కలిపి, మీకు కనబడే కలర్స్ మొత్తాన్ని కలిపి థీమ్ అంటారు. ఒక కలర్ కాదు, మీకు ఇక్కడ కనబడుతున్న కలర్స్ మొత్తాన్ని కలిపి థీమ్ అంటారు. మీకు ఈ థీమ్ లో నుంచి కొన్ని కలర్స్ బై డిఫాల్ట్ వస్తాయి. అవి వద్దు అనుకుంటే ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న ఏ కలర్లు కూడా నచ్చలేదు అనుకోండి, ఏ కలర్ నచ్చలేదు, మీకు కొన్ని కలర్లు ఉన్నాయి, మీరు అవి ఏ వాడాలనుకుంటున్నారు, ప్రతి విజువల్కి వచ్చి మార్చుకోవడం కానీ ఆ కలర్ నచ్చలేదు అనుకోండి, యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ వ్యూ థీమ్స్ అని. మీకు బై డిఫాల్ట్ ఒక థీమ్ ఉంది. ఒక థీమ్ అంటే మల్టిపుల్ కలర్స్. బై డిఫాల్ట్ ఒక థీమ్ ఉంది. అది వద్దు అనుకుంటే మల్టిపుల్ థీమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ముందు బై డిఫాల్ట్ ఉన్న కలర్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవి కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేరే థీమ్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ ఎక్కువ ఉంది చూపిస్తున్నా. ఓకే, ఎందుకంటే నా డిఫాల్ట్ కలర్ లో గ్రీన్ లేదు. ఇంకోసారి చెక్ చేసుకోండి, గ్రీన్ లేదు ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ మారిపోయింది. ఇక్కడికి వచ్చి అక్కడ కలర్స్ చూస్తే ఇప్పుడు గ్రీన్ అన్నీ వచ్చినాయి, రైట్? So by default you are going to have one theme. A theme is nothing but set of colors, and if you want to change
you can change the theme. You have a predefined set of like around 17, like 16, 19 themes are there. ఇవన్నీ మీరు ప్లే అరౌండ్ చేసాక కూడా ఏ కలర్ నువ్వు నచ్చకపోతే ఇంకా కాంబినేషన్ కావాలి అంటే థీమ్ గ్యాలరీ అని. థీమ్ గ్యాలరీ ఈజ్ వెబ్, లైక్ ఏంటంటే ఒక వెబ్ ఏరియా, వెబ్సైట్ లో పవర్ బై వెబ్సైట్ లో ఒక ఏరియా ఇది. ఇక్కడ దగ్గర 300 థీమ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళు వాడిన కలర్స్ అవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చేసి ఇవి గోతు రావచ్చు. ఓకే, ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇలా 15 పేజీలు ఉన్నాయి, మినిమం 15 పేజీలు ఉన్నాయి. ఒక్కొక్క పేజీలో 12 ఉన్నాయి. ఓకే, 1 2 3 3 అండ్ హారిజాంటల్ గా 4, 12 into 15 దగ్గర 180 థీమ్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఒకసారి చూసుకొని, ఏ కలర్స్ బాగా నచ్చితే చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకొని ప్రతి థీమ్ కి ఒక జేసన్ ఫైల్ ఉంటుంది. జేసన్ నోట్ ప్యాడ్ లెక్క జేసన్ అనేది ఒక నోట్ ప్యాడ్ ఫైల్. ఆ కలర్స్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవచ్చు, చూసుకోవచ్చు. చూసుకొని దాని తర్వాత దానికంటే ఒక జేసన్ ఫైల్ ఉంటుంది. ఆ జేసన్ ఫైల్ డౌన్లోడ్ కొట్టాలి. అది డౌన్లోడ్ కొట్టాక డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ కొట్టాక పవర్ బిఐలోకి వెళ్ళి ఈ థీమ్స్ దగ్గరికి వెళ్ళి లైక్ బ్రౌజ్ ఫర్ థీమ్స్ అనాలి. నీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్స్లోకి వచ్చేసి ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అనాలి. ఇప్పుడు ఆ థీమ్ లోడ్ అయ్యింది. మీ ప్రాపర్ గ్రీన్ ఇది పోయింది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ కలర్స్. సో బై డిఫాల్ట్ మీకు ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అంటే మాత్రం మల్టిపుల్ కలర్స్, ఈ కలర్స్ అన్ని కలిపి థీమ్ అంటారు. బై డిఫాల్ట్ ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ ఒక దగ్గర ఒక 19 ఉన్నాయి. యూ కెన్ చేంజ్ ఇట్. అవి నచ్చకపోతే థీమ్ గ్యాలరీకి వెళ్తే అక్కడ ఒక 200 ఉన్నాయి. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఆ డౌన్లోడ్ చేసి కూడా నచ్చలేదు మీకంటూ, అంటే మరేంటి ఏంటంటే ఒక మంచి ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏంటంటే ప్రాసెస్ అనే కంపెనీలో దీనికోసం మీ పవర్ బిఐ రిపోర్ట్ల కోసం కూడా యూఎక్స్ డెవలపర్లు ఉంటారు, సపరేట్ డెవలపర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నీట్ గా వాళ్ళ టూల్స్ లో ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసిస్తారు. ఇది బార్ చార్ట్ వాడాలి, ఇక్కడ పై చార్ట్ వాడాలి, దీని ఫాంట్ ఎంత, దీని కలర్ ఎంత, అన్ని వాళ్ళు ఇస్తారు. ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. వాళ్ళ లోగో కలర్ కానీ వాళ్ళ వెబ్సైట్ కలర్ కానీ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతారు. సో మనకి నువ్వు ఎన్ని థీమ్స్ డౌన్లోడ్ చేసుకున్నా చివరికి వాళ్ళ కలర్గా వాడాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ కలర్లు మనం ఇక్కడికి వచ్చి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కలర్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడికి వెళ్తాము, కలర్ దగ్గరికి వెళ్ళేసి మోర్ కలర్స్ అని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇక్కడ సేవ్ అవ్వదు, నీకు ఇక్కడ సేవ్ అవ్వదు, ఇక్కడ వచ్చింది. బట్ దీన్ని మల్టిపుల్ ప్లేసుల్లో వాడాలనుకో ఇక్కడ అప్డేట్ చేయాలి దాన్ని. సో మనకు ఒక ఆప్షన్ ఉంది, కస్టమైజ్ కరెంట్ థీమ్ అని. కస్టమైజ్ కరెంట్ థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇవన్నీ నీ డిఫాల్ట్ ఉన్న కలర్స్. ఒకవేళ నీకు ఏమైనా కలర్ ఫిక్స్డ్గా నీకు అప్డేట్ అవ్వాలి అంటే నీ ఇష్టం ఏ కలర్ కావాలో దాన్ని తీసుకుని దీన్ని తీసేసి నీ ఫుల్ రెడ్ పెట్టాలనుకుంటా. దీనికి డిఫరెన్షియేషన్ కనపడుతుంది కదా, లైక్ రెడ్ పెట్టాలనుకున్నా. అండ్ ఇంకోటి బ్లాక్ పెట్టాలనుకున్నా, గ్రీన్ కాకుండా. అంటే మీకు అర్థం అవడం కోసం ఇది జరుగుతుంది అని చెప్పేసి రెడ్ బ్లాక్ పెట్టా. క్లిక్ ఆన్ అప్లై. అయితే అప్డేట్ అయింది. ఇప్పుడు మీకు ఆ థీమ్ కలర్స్ కూడా రెడ్ బ్లాక్ వచ్చింది. ఓకే, నేను పెట్టింది వచ్చింది. సో దాని తర్వాత ఇలా మీకు కావాల్సిన, ఇప్పుడు ఏదైతే రెడ్ చేంజ్ చేశానో మీకు కావాల్సిన 5-6 చేంజ్ చేసుకుంటారు. చేంజ్ చేసుకున్నా అక్కడ వర్క్ అయితే అదే కలర్లో మీకు ఇంకో రిపోర్ట్లో కూడా కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కలర్లు చేంజ్ చేయడం ఇది కష్టం. ఇప్పుడు ఏదైతే నేను చేంజ్ చేసి సేవ్ చేశానో దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటాం. సేవ్ కరెంట్ థీమ్ నువ్వు అది సేవ్ చేస్తే అది కూడా ఇంకో జేసన్ ఫైల్లో సేవ్ అవుతుంది. డెస్క్టాప్లోకి వెళ్ళేసి సేవ్ చేస్తాను.
సేవ్ చేస్తున్నా. లిఖిత ఇక కాల్ కట్ చేసి కిందకి వెళ్ళిపోయి కట్ చేసి. సో లైక్ ఇప్పుడు అది కొత్త జేసన్ ఫైల్ క్రియేట్ అయ్యింది. ఎవరు సార్? సో ఈ థీమ్ వచ్చింది, అండ్ ఆ థీమ్ మనం మిగతా ఫైల్స్ లో వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అంటే నిన్న మనం డౌన్లోడ్ చేసింది ఎలా అప్లోడ్ చేసామో దీన్ని కూడా అంతే అప్లోడ్ చేసుకో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ థీమ్. ఎందుకంటే బేసిక్ గా కొత్తగా పవర్ బై నేర్చుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్లు అవుతాయి. మనం ఏవో చెప్పాలని ట్రై చేస్తుంటాం, వాళ్ళకి అక్కడ కలర్ ఎందుకు వచ్చిందనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఆ కలర్ మార్చుకోవాలంటే ఈ థీమ్ అనే కాన్సెప్ట్ అనేది వాడతారు. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్ టిల్ హియర్? So if anyone has any questions, you can give a message over a chat. If you don't have questions also, mention no in chat. Haindavi, Yashashvi, Jetty, Harita and Divya. So these are the first two topics of our new module. Okay. So next one. నేను ఈజీ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, దట్ ఈస్ వన్ ఈజీ ఉంది కదా. సో నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ది మీకు ఫస్ట్ రోజే కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పై చార్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్టేట్ వైజ్ అమౌంట్ పేడ్, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ రిపోర్ట్లు క్రియేట్ చేసేది ఏంటంటే సీనియర్ మేనేజ్మెంట్ కోసం రిపోర్ట్లు క్రియేట్ చేస్తారు, ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం. వాళ్ళు లోయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అనేది తెలుసుకోవడానికి ఇష్టపడరు. దే వాంట్ టు సీ హై లెవెల్ ఇన్ఫర్మేషన్, సమ్మరీ ఇన్ఫర్మేషన్. ఎంత జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరగట్లేదు అంతవరకే తప్ప నువ్వు లోయెస్ట్ లెవెల్కి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ ఆ కస్టమర్ ఇంత ఎందుకు అన్నాడు, ఎప్పుడు వచ్చాడు, ఇవన్నీ చూడరు. ఓవరాల్ సమ్మరీ. సో కొన్నిసార్లు ఏంటంటే దే వాంట్ టు రిప్రజెంట్ సమ్మరీ, అండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే వాంట్ టు సీ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ నా సమ్మరీ ఏంటంటే స్టేట్ వైజ్ సేల్స్ ఇన్ఫర్మేషన్. ఒకే ఒక విజువల్ క్రియేట్ చేసాం. ఈ విజువల్ని మేనేజ్మెంట్కి షేర్ చేస్తాం. దీన్ని ఒక పెద్ద టీవీ ఎల్సీడీ పెట్టేసి ఇక్కడ చూపిస్తా ఉంటాం. ఆపరేషన్స్ టీమ్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయడానికి, మిగతా అబ్జర్వ్ చేయడానికి. ఎప్పుడైనా సరే ఒకవేళ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు మొబైల్లో దీన్ని యాక్సెస్ చేస్తుంటారు. ఇఫ్ హీ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ మేనేజ్మెంట్ వాంటెడ్ టు అండర్స్టాండ్, తమిళనాడుకి తక్కువ ఉంది, అది ఓకే. తమిళనాడులో మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి, ఏ సిటీకి తక్కువ ఉంది అంటే ఒక మొత్తం తమిళనాడులో 3 ఉన్నాయి సిటీస్ మన డేటాలో. 2 సిటీస్కి పీక్స్ లో ఉంది, మిగతా అన్ని సిటీస్కి ఎలా ఉంది అలా ఉంది. ఒక సిటీకి 0 ఉంది అనుకో, అది ఉన్నంత ఒక్కదానికి 0 ఉన్నంత మాత్రం తమిళనాడు మొత్తం తక్కువ ఉన్నట్టు కాదుగా. మిగతా రెండింటికి ఏంటంటే మిగతా స్టేట్లో ఎలా ఉందో అంతే ఉంది యావరేజ్. బట్ ఒక సిటీకి మాత్రమే తక్కువ ఉండటం వల్ల ఓవరాల్ ఇక్కడ తక్కువ కనబడుతుంది. వాడు దీన్ని చూసేసి మిగతా సిటీస్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో దాన్ని కూడా కన్సిడర్ రాకూడదు. సో ఇప్పుడు ఎలా ఈ విజువల్ చూపించినప్పుడు ఇఫ్ దే వాంటెడ్ టు సీ ఏ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేమ్ విజువల్, ఇదే విజువల్ వాడు ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేయగానే బ్లాక్ మెయిల్ టిక్ అని కొట్టగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్, దీని నెక్స్ట్ లెవెల్ కావాలి. అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే, రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక విజువల్లో సమ్మరీ చూపిస్తూ బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ నెక్స్ట్ లెవెల్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూపించాలి అదే విజువల్లో. దాన్ని డ్రిల్ డౌన్ అంటారు. డ్రిల్ డౌన్. నువ్వు ఏ రిపోర్టింగ్ టూల్కి వెళ్ళినా కానీ, ట్యాబ్లోకి వెళ్ళినా, క్లిక్కి వెళ్ళినా, ఇంకే టూల్కి వెళ్ళినా డ్రిల్ డౌన్ అనేది, డ్రిల్ త్రూ అనేది
సబ్స్క్రిప్షన్ అనేది కొన్ని కామన్ టర్మ్స్ ఉంటాయి. ఈ వచ్చిన మిగతా టూల్ తల్లి కూడా ఏం మాట్లాడచ్చు. సో డ్రిల్ డౌన్ అంటే ఏం లేదు, ఒక విజువల్ లో డిఫరెంట్ గ్రాన్యులారిటీస్ ఆఫ్ డేటా చూపించడం ఆ విజువల్ అంటారు. సో అలా చేయాలి అంటే మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు. ఏవైతే ఇలా విజువల్ క్రియేట్ చేసామో స్టేటు అమౌంట్ పేడ్ అనేది, దాని తర్వాత నువ్వు జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఏం చూడాలనుకుంటున్నావు దాన్ని తీసుకొచ్చి పడేస్తే లెజెండ్లో పడేస్తే నీ విజువల్ డ్రిల్ డౌన్ విజువల్ అయితే, అంటే పడేయక ముందు 4 రాలా, ఇంకోసారి చూపిస్తా. పడేయక ముందు రాలా, ఆ సిటీ ఇక్కడ పెట్టాక మాత్రమే ఈ 4 వచ్చినాయి. ఇది డ్రిల్ డౌన్ విజువల్. ఇందులో మీకు 2 రకాల ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. ఒకటి బై డిఫాల్ట్ స్టేట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, దాని తర్వాత ఇక్కడ ఎప్పుడైతే నేను 3వ బటన్ కొడతానో సిటీ లెవెల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఒకే విజువల్ నీకు 2 గ్రాన్యులారిటీస్ అవైలబుల్. జనరల్లీ సిటీలన్నీ కలిపితే స్టేట్ వచ్చింది. నువ్వు స్టేట్కి ఒక విజువల్, సిటీకి ఒక విజువల్, రీజియన్కి ఒక విజువల్, కంట్రీకి ఒక విజువల్ 4 పెట్టుకున్నావు అనుకో, ఈ స్పేస్ అంతా వేస్ట్ అయింది. అలానే డేకి ఒక విజువల్, వీక్ ఒక విజువల్, మంత్కి, క్వార్టర్కి, ఇయర్కి పెట్టుకున్నంత వేస్ట్ అయిపోయింది. నార్మల్గా ఇప్పుడు ఈ ఇయర్, క్వార్టర్, మంత్, వీక్, డే అనే దాన్ని హైరార్కీ అంటారు. నేను లొకేషన్ కూడా, ఇప్పుడు లొకేషన్, సిటీ, స్టేట్, కంట్రీ, రీజియన్ అంతా హైరార్కీ. ఎప్పుడైతే ఒక హైరార్కీ ఆఫ్ డేటా ఉందో దానికోసం సపరేట్ విజువల్స్ క్రియేట్ చేయకుండా ఒకే విజువల్ చూపించచ్చు. ఇప్పుడు అలా చూపిబట్టే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఒకే విజువల్ స్టేట్ చూస్తున్నాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సిటీ చూపిస్తున్నాము. దీనికోసం 2 విజువల్స్ అక్కర్లేదు. అందరూ ఆవలిస్తున్నారా? మీరు ఆలేడా, నువ్వు ఆలేడా? సో ఒకే విజువల్ చూపించచ్చు. ఇది ఒక యూజ్ కేస్. నువ్వు డ్రిల్ డౌన్ ఆడటం వల్ల వచ్చే యూజ్ కేస్ ఇది. డ్రిల్ డౌన్ అంటే ఇది. ఇప్పుడు ఎప్పుడైతే దీని మధ్యలో 2వ దాన్ని ఆ డౌన్ యారోని సెలెక్ట్ చేస్తావో ఇప్పుడు గమనించండి, నేను నేను తమిళనాడు కొడతాను. ఎప్పుడైతే ఇది కొడతానో నెక్స్ట్ ఏం వచ్చినాయి అంటే చెన్నై, వెల్లూరు, కోయంబత్తూరు వచ్చినాయి. ఎప్పుడైతే మేము ఏం చేస్తాం, రిపోర్ట్ చేసేప్పుడు ఇది ఎనేబుల్ చేసి పెడతాం. అది ఎప్పుడైతే ఎనేబుల్ చేసి పెట్టినప్పుడు యూజర్ వచ్చి ఇది కొడతాడు, దాని నెక్స్ట్ లెవెల్ డేటా వచ్చేసింది. ఏంది, అండ్ ఈచ్ సిటీలో ఇండియన్లో షేర్ ఉన్నది. మళ్ళీ దీనికి ఎంత కావాలనుకుంటే నేను బుక్ యాడ్ చేసుకుంటా, అంటే ప్రొడక్ట్ యాడ్ చేసుకుంటా. అంటే ఎప్పుడైతే ఒక సిటీ సెలెక్ట్ చేసుకుంటావో అక్కడ ఉన్న బుక్స్ డేటా వచ్చింది. అంటే ఏంటంటే ఒకే విజువల్లో నువ్వు మల్టిపుల్ గ్రాన్యులారిటీ నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ డ్రిల్ డౌన్ సెలెక్ట్ చేయకముందు ఇది చేసినప్పుడు ఏంటంటే స్టేట్ వైజు, సిటీ వైజు, బుక్ వైజు అన్ని చూపించుకోవచ్చు. ఒకదానికి లింక్ ఉండదు. డ్రిల్ డౌన్ సెలెక్ట్ చేయకుండా నువ్వు 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకే విజువల్ నువ్వు 10 రకాలు చూపించుకోవచ్చు. అదే విజువల్ డిఫరెంట్ డైమెన్షన్లో చూసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేసి క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాల్యూ నెక్స్ట్ లెవెల్కి పాస్ అవుతుంది. దాన్ని డ్రిల్ డౌన్ అంటారు. అండ్ దీన్ని నేను బార్ చార్ట్ రూపంలో పెట్టి చూపిస్తాను. ఇప్పుడు బార్ చార్ట్ లో మీరు చూస్తే ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉండటం కోసం మీరు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు చూపిస్తుంది. ఎప్పుడైతే 3వది కొడుతున్నామో ఆ లెవెల్ వరకు చూపిస్తుంది, సిటీ లెవెల్. ఇంకోసారి కొడతాను, బుక్ లెవెల్ చూపిస్తుంది. మనకి ఈ హైదరాబాద్ అనేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉందని తెలుసు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోయింది 2వ లెవెల్కి రాగానే. గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మనకు అర్థమైంది. కానీ లైవ్లోకి వెళ్ళాక మనకు ఆ డేటా తెలియని డేటా ఉండేది. వాడు ఏదో కేటగిరీ ఎక్స్పైజెడ్ అంటాడు, అందులో పిచ్చి డేటా ఏదో ఉండేది, అది మనకు అర్థం కాదు. మరి ఈ 2వ లెవెల్కి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు విజయవాడ ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ నాకు తెలుసు, వెల్లూరు ఉంది, చెన్నై నాకు తెలుసు. కానీ ఈ 2 అంటే మనం ఇప్పుడు 2వ లెవెల్లో ఉన్నాం. మనం
కదా. ఈ లెవెల్కి వచ్చినప్పుడు దీని ఫస్ట్ లెవెల్ ఏదో తెలియాలనుకోండి, అప్పుడు మీరు 4వ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ ఈ 3, మహారాష్ట్ర ఈ 2, తమిళనాడు ఇది చూపిస్తుంది. ఇంకోసారి క్లిక్ చేసామనుకో ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఈ 3 అలా చూపిస్తుంది. అంటే 3కి 4కి మధ్య తేడా ఏమిటి అంటే, నువ్వు 3వది వాడితేనేమో ప్రీవియస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకురాదు, 4వది వాడితే ప్రీవియస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. నీకు అర్థం అవ్వాలి. బట్ మెయిన్ ఏంటంటే సెకండ్, నువ్వు సెకండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూ నెక్స్ట్ లెవెల్కి పాస్ అవుతుంది. దీన్ని డ్రిల్ డౌన్ అంటారు. డ్రిల్లింగ్ డౌన్ అంటే ఏంటంటే దాన్ని కవర్ నెక్స్ట్ లెవెల్కి చూడటం, డీటెయిల్డ్ అనాలిసిస్ చేయడం. దానికోసం ఇంక నువ్వేం చేయాల్సిన పని లేదు. చేయాల్సిన పని అలా విజువల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మిగతా నీకు ఏ హైరార్కీ కావాలో మనం పెట్టుకోవడం, దీంతో నావిగేట్ అవడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డ్రిల్ డౌన్. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? No, sir. ఓకే ఫైన్. సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ డ్రిల్ డౌన్ గురించి. నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో, డ్రిల్ డౌన్ అంటే హై లెవెల్ ఒక విజువల్లో చూపిస్తాము, నెక్స్ట్ లెవెల్కి వాల్యూ పాస్ చేస్తాము, ఆ నెక్స్ట్ లెవెల్లో డీటెయిల్ తెలుసుకుంటాము. ఇది కామన్ డెఫినేషన్ ఎవ్రీవేర్. కానీ పవర్ BI ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. బై డిఫాల్ట్ అమౌంట్ పెయిడ్ 577K, అండ్ దీనికి కూడా నేను డేటా లేబుల్స్ ఎనేబుల్ చేస్తాను. బై డిఫాల్ట్ 577K. ఇప్పుడు నేను డ్రిల్ డౌన్ ఇది చేసినప్పుడు గమనించండి, ఇది ఏం జరుగుతుందో గమనించండి ఒకసారి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎంత వచ్చింది? 271 వచ్చింది. ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వాల్యూ ఎంత? 271. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కొట్టానో ఇది ఆంధ్రప్రదేశ్ వరకు ఫిల్టర్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేస్తాను. హైదరాబాద్కి ఎంత ఉంది? 67. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇది ఎంతవరకు ఫిల్టర్ అయ్యింది. అంటే ఏంటంటే నువ్వు డ్రిల్ డౌన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఈ విజువల్లో వాల్యూ పాస్ అవుతుంది నెక్స్ట్కి, దాంతో పాటు మిగతా విజువలైజేషన్స్ ఈ పేజ్లో ఉన్నట్టు కూడా పాస్ అవుతుంది. ఇది నార్మల్ డ్రిల్ డౌన్ బిహేవియర్ కాదు. డ్రిల్ డౌన్ ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఒక విజువల్ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. కానీ పవర్ BI ఏం చేస్తుందంటే మిగతా విజువల్స్ కూడా వెళ్ళే క్యాపబిలిటీని ఇస్తుంది. అది ఇంకొక ఈజీగా ఇది అవ్వడం కోసం, నోట్ అవ్వడం కోసం నేను ఇంకొక పై చార్ట్ తీసుకుంటా. సిటీ వైజ్ అమౌంట్ పెయిడ్ పెడతా. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్టేట్ లెవెల్లో ఉంది, ఇక్కడ అన్ని సిటీస్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తానో ఆ ఫిల్టర్ రేట్ కూడా వచ్చింది. 3 సిటీస్ ఇక్కడ చూపిస్తున్నాయి అండ్ అమౌంట్ పెయిడ్ ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడైతే హైదరాబాద్ అన్నానో ఒక హైదరాబాద్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. ఓకే, సో నా ఇప్పుడు ఏదైతే మీరు పక్క విజువల్స్ లో చూసిన ఫిల్టర్ అన్నారో అది స్పెసిఫిక్ టు పవర్ BI. అది నార్మల్ డ్రిల్ త్రూ కాదు. మీరు ఎప్పుడైనా డ్రిల్ డౌన్ అడిగినప్పుడు ఒక విజువల్ సెలెక్ట్ చేస్తే రెండో విజువల్ కూడా ఫిల్టర్ అవుతుంది, డ్రిల్ డౌన్ అన్నారంటే అది రాంగ్, కంప్లీట్లీ రాంగ్. బట్ ఇలా కూడా ఉంటే హెల్ప్ అవుతుంది అనే విధంగా వాళ్ళు చేశారు. ఒకవేళ నీకు ఇది వద్దు అనుకోండి, ఈ విజువల్ సెలెక్ట్ చేసుకొని పైన డేటా డ్రిల్ ట్యాబ్ అని ఉంది, అక్కడికి వెళ్ళి అప్లై డ్రిల్ డౌన్ ఫిల్టర్స్ అని. అప్లై డ్రిల్ డౌన్ ఫిల్టర్స్ అనేది బై డిఫాల్ట్ గా ఉంది, ఎంటైర్ పేజ్ అని ఉంది. ఇక్కడ జూమ్ చేస్తాను, ఇక్కడ ఎంటైర్ పేజ్ అని ఉంది, లేదా సెలెక్టెడ్ విజువల్ ఉంది. నీకు రెండే ఆప్షన్స్, ఏదైనా ఎంటైర్ పేజ్, సెలెక్టెడ్ విజువల్. బై డిఫాల్ట్ ఎంటైర్ పేజ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే సెలెక్టెడ్ విజువల్ పెట్టావో ఈసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసినా కానీ ఇది మారదు. ఇది నార్మల్ బిహేవియర్. కానీ పవర్ BI కొంచెం అడ్వాన్స్గా నువ్వు ఏ లెవెల్కి వెళ్తే ఆ లెవెల్లో పేజ్ మొత్తం ఫిల్టర్ చేసేలా ఇచ్చాడు. అది వద్దు అనుకుంటే వీ కెన్ డిజేబుల్ దట్. కొన్నిసార్లు నీకు ఇక్కడ ఈ కాకుండా
ఇక్కడ ఏవైతే 4 పెట్టామో అవి కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఇవి ఉన్నాయి. డ్రిల్ అప్, డ్రిల్ డౌన్, స్విచ్ టు నెక్స్ట్ లెవెల్, ఎక్స్పాండ్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఉన్న 4 ఇక్కడ బటన్స్ ద్వారా ఉన్నాయి. నేను డ్రిల్ డౌన్ ఎనేబుల్ చేసింది. ఇప్పుడు నీకు ఇక్కడ కొడతాను, డిజేబుల్ అయింది చూడండి. ఎప్పుడైతే డ్రిల్ డౌన్ ఉన్నానో అది ఎనేబుల్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు మనం డ్రిల్ అప్ చేయాలనుకున్నాను, నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. సో ఇక్కడ ఉన్న 4 బటన్స్ ఇక్కడ 4 ఆప్షన్స్ లెక్క ఉన్నాయి. ఆ విజువల్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న వర్కౌట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ డ్రిల్ డౌన్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ పవర్ బిఐ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో కానీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో కానీ ఇంపార్టెంట్ ఫీచర్. వెరీ సింపుల్, ఏం లేదు. ఒక విజువల్ లో ఫస్ట్ సమ్మరీ చూపించి దాని తర్వాత నీకు డీటెయిల్ లెవెల్ చూపించుకోవాలంటే ఈ డ్రిల్ డౌన్ విజువల్ అనేది వాడతారు. ఒక విజువల్ లో మాత్రమే. ఆ విజువల్ లో కూడా నీకు అన్ని లెవెల్స్ లో కూడా ఒకటే చార్ట్ ఉంటుంది. బార్ చార్టే ఉంది. స్టేట్ లో బారే, సిటీలో బారే, బుక్ లో బారే, అన్నిట్లో బారే. నేను స్టేట్ లో బార్ చార్ట్ చూసి సిటీలో పై చార్ట్ చూస్తే అది రాదు. ఇది డ్రిల్ డౌన్ విజువల్. దీని తర్వాత డ్రిల్ త్రూ అని ఉంది. డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ అనేది కామన్ టర్మ్స్. డ్రిల్ త్రూ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్. అన్ని కలిసి ఫస్ట్ క్లాస్ లో చెప్పుకుంటే ఎక్కడ కష్టమైంది. ఇది కవర్ చేయడం 5 నిమిషాల పనే. బట్ ఐ డోంట్ వాంట్ టు కవర్ దట్. ఐ వాంట్ టు స్టాప్ హియర్. సో ఈ మాడ్యూల్లో యాజ్ ఐ సెడ్ ఇదే ఫస్ట్ మాడ్యూల్. ఈ మాడ్యూల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఒకసారి సమ్మరీ చేస్తాను. ఇప్పుడు 3 టాపిక్స్ కవర్ చేస్తాం. క్రాస్ ఫిల్టరింగ్ అంటే ఏంది, మీరు అతను టైప్ చేయండి హరిత, ఐ విల్ రెస్పాండ్. సో క్రాస్ ఫిల్టరింగ్ అంటే ఏంది, క్రాస్ హైలైటింగ్ అంటే ఏంది, థీమ్స్ అంటే ఏంది, డ్రిల్ డౌన్ అంటే ఏంది కవర్ చేసాం. నార్మల్గా ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏమేమి కవర్ అవుతుంది అంటే ఇవన్నీ హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, హెల్ప్, ఫార్మాట్, డేటా డ్రిల్. దాని తర్వాత ఈ 3. దాని తర్వాత ఫిల్టర్స్ ఒక ట్యాబ్ ఇక్కడ ఉంది. ఇవన్నీ కవర్ అవుతాయి. ఇందులో కొన్ని వేరే మాడ్యూల్ రిలేటెడ్ ఉంటాయి, అవి పక్కన పెట్టేసి మిగతావన్నీ కవర్ అవుతాయి. వేరే అంటే మీనింగ్ ఏంటంటే మనము ఇప్పుడు విజువలైజేషన్స్ కవర్ చేసాము ఒక మాడ్యూల్లో, అది కవర్ చేస్తాము. ఇంకో మాడ్యూల్ చెప్పాను గెట్ డేటా, ఈ డేటా సోర్స్ వరకు అని చెప్పాను. ఇంకోది ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పాను. అలా వేరే మాడ్యూల్ కవర్ అయ్యేవి కాకుండా మిగతావన్నీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ 4 to 5 days of time. Okay, and as I mentioned, I don't want to change the time every day. Like frank ga cheptunanu, like I have a call at 8:30 to 8:40. ఒక 10 minutes కాల్ ఉంటుంది. అది ఆ కాల్ కోసం చూసుకొని లేట్ అవుతుంది. సో విల్ స్టార్ట్ క్లాస్ at 8 ఓన్లీ. నేను మాట్లాడేదంతా 1-2 నిమిషాలు మా వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒకసారి ఆపేసి నేను క్లోజ్ చేసుకుని వస్తాను. విల్ స్టార్ట్ at 8 and we'll try to close it by 9 or 9:15 from tomorrow. ఈ లింక్ సేమ్ లింక్ ఉంటుంది. అండ్ ఈ రోజు వీడియో మాత్రం షేర్ చేస్తాం. ఈరోజు ఎక్కువ మంది క్లాస్ రూమ్ రాలేదు కాబట్టి ఈరోజు వీడియో షేర్ చేస్తాం. అండ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో దిస్ ఎంటైర్ మాడ్యూల్. అండ్ డ్రిల్ డౌన్ లిమిట్ ఫర్ ఎక్స్ యాక్సిస్ ఫీల్డ్స్ ఓన్లీ. అంటే ఎక్స్ యాక్సిస్ లో డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్స్ మాత్రమే ఇవి కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే డైమెన్షన్ కంట్రోల్ అయితే పైన వాల్యూ కూడా కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే వాల్యూ 3 సిటీల నుంచి వస్తున్న వాల్యూ, ఆర్ మహారాష్ట్ర అనే వాల్యూ 2 సిటీల నుంచి వస్తున్న వాల్యూ. సో మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు 3 ఫీల్డ్స్ చూపించారు కదా ఎక్స్ యాక్సిస్ లో. సో ఇది లిమిట్ ఉందా ఏమన్నా అంటే కెన్ వి షో 4 ఆల్సో? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో 3 ఫీచర్స్ చూపించారు కదా, సిటీ, స్టేట్ అండ్ బుక్ నేమ్. 4 కూడా చూపించచ్చా, ఇంకోటి యాడ్ చేయొచ్చా అని అడుగుతుంది. లైక్ దానికి ఏమైనా లిమిట్ ఉందా? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో yes you can add any number of fields. ఓకే, లైక్ ఇక్కడ నాకు డైమెన్షన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 యాడ్ చేస్తాను. 25 want to add this one also I can add. మీరు y యాక్సిస్ లో ఏమైనా యాడ్ చేసి అడుగుతున్నారా? లేదు, ఇదే అడుగుతున్నా. ఇంకా ఫీల్డ్స్ ఉంటే యాడ్ చేయొచ్చా? we can add any number of fields, no issues. Okay. Okay.
So I'm stopping here and we'll continue from here in the next session, and I'll keep you posted as part of that group. And if anyone has any questions also, you can ask. Hindavi, like I will give a call in 2 to 5 minutes. Like last week adigaru kudarledu, but I will give a call if that works. Yeah, okay, sir. Okay, నేను కాల్ చేస్తాను. Okay, thank you. Thank you. Have a good day. Bye now.